డ్వాక్రా సంఘాల ఏర్పాటుతో మహిళల ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అన్నారు. గుంటూరు మున్సిపల్ కార్యాలయంలో మెప్మా రీసోర్స్ పర్సనల్ కు ట్యాబ్లు పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా 150 మంది ఆర్పీలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా ట్యాబ్లను పంపిణీ చేశారు. వెలుగు కార్యక్రమం ద్వారా డ్వాక్రా సంఘాల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారని, ఇది నేడు రాష్ట్రంలో లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపుతోందని తెలిపారు. రిసోర్స్ పర్సన్లను మహిళలు ఆర్థిక పరిస్థితులు ఎప్పటికప్పుడు తెలుసుకుని వారికి ప్రభుత్వం పరంగా అందే సంక్షేమ కార్యక్రమాల గురించి అవగాహన కల్పించాలని సూచించారు. డ్వాక్రా సంఘాల ద్వారా అతి తక్కువ వడ్డీతో రుణాలు అందిస్తారని, వీటిని మహిళలు సద్వినియోగం చేసుకుని తమ కాళ్లపై నిలబడే విధంగా ఎదగాలని చెప్పారు. అప్పుడు కొంచెం స్మార్ట్ వర్క్ చేసేవాళ్ళము. తర్వాత గత ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ అవస్థలే పడ్డాం సార్. మళ్ళీ పేపర్ల మీద రాయటము మొత్తం అట్లాగే చేసేవాళ్ళం సార్. ఇప్పుడు మాకేంటంటే పేపర్లు రాసి రాసి చేతులు కూడా పోతున్నాయి సార్ ఆర్పీలకి. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక మేము చాలా ఆర్పీ అనేది వ్యవస్థ అనేది గుర్తించారు. మన ఎమ్మెల్యే గారు నరసింహరావు గారు ఎప్పుడు గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారు మాకు ఇట్లా ఆర్పీని గవర్నమెంట్ లా గుర్తించలేదు సార్. ఇప్పుడు సార్ మీ ట్యాబ్ మాకు ఇస్తారా? నాలుగు లేదుగా మరొక గారి తాలూకా జకియా రమాదేవి సౌజన్య తీసుకున్న వాళ్ళు ఎవరో తీసుకోండి మేడం. తాలూకా అక్షమాంబ హర్ష రోజు ఇందిరా సుశీల గారి తాలూకా ఇన్ఛార్జ్ పెద్దలందరికీ మా తరఫున మా మెప్మా స్టాఫ్ తరఫున నమస్కారాలండి. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము మాకు ప్రభుత్వం చేయబట్టే సంక్షేమలో 13 అంశాలు బ్యాంక్ లింకేజీ తరఫున కూడా చేయాలి. అలాగే ఎల్హెచ్ దాంట్లో కూడా 25 అంశాల మీద మేము ఆన్లైన్ చేయాలండి. ఇవన్నీ మేము మా చిన్న చిన్న ఫోన్ల ద్వారా చేయటం వల్ల మేము గిన్నిస్ బుక్ రికార్డును సాధించాము. ప్లస్ 9 ప్లాటినం అవార్డ్స్ కూడా సాధించాము. ఇంకా ఈ ఆర్పీలకి అంటే మా ఫోన్ సహకరించట్లేదు కాబట్టి ఇంకా మేము కొంచెం కొద్దిగా వెనకబడి ఉంటామనే ఉద్దేశంతో మా మెప్మా ఎండి గారైన భరత్ తేజ గారు సీఎం గారికి మా యొక్క అవస్థల గురించి చెప్పడం జరిగింది. కాబట్టి మా సీఎం గారు చంద్రబాబు గారు మా ఆర్పీల యొక్క ఇబ్బందులను గ్రహించి మాకు ట్యాబ్లను ఇవ్వడం జరుగుతుంది. మేము ఆ ట్యాబ్లు ఉపయోగించి స్మార్ట్ వర్క్ అనేది మేము ప్రారంభిస్తామండి. ఇక ఏ పని చెప్పినా కానీ మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప ఆలోచనతో ఒక గొప్ప సంకల్పంతో ఆర్పీలకు ట్యాబ్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా 2014లో ట్యాబ్స్ ఇచ్చిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అదేవిధంగా మళ్ళీ ఈ యొక్క 2024లో కూడా ట్యాబ్స్ ఇవ్వడం జరిగింది ఆర్పీలకు. ఎందుకంటే ప్రజలకి ఇప్పుడు సంక్షేమం మరియు అభివృద్ధి ప్రతి ఒక్కటి కూడా ప్రజలు తీసుకెళ్లాలి అని ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ లీడర్గా ఒక అడ్మినిస్ట్రేషన్ లీడర్గా ముందుకు వెళ్తున్నారు. అదే ఒక టెక్నాలజీతో ప్రజలకి ఏ ఇబ్బంది కలగకూడదు. ఆర్పీ ద్వారా ప్రజలకి సంక్షేమం మరియు అభివృద్ధి ప్రతి దశలో ముందుకు వెళ్ళాలి, ప్రజలకి మంచి చేయాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క ట్యాబ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా మహిళలకు అంటే మహిళలు ఆర్థికంగా ఎదగాలని, గౌరవంగా ఉండాలని, సమాజంలో ఎదుగు తిరగాలని, ప్రతి ఒక్క ఇంట్లో ఒక బిజినెస్ ఉమెన్గా ఉండాలని, 1,00,000 మందికి పైగా మహిళలు తయారు చేయాలని ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నాము. కాబట్టి ప్రతి మహిళ కూడా ఆర్థికంగా ఎదగాలి అంటే ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ప్రతి దశలో ఎదగాలని ఒక మంచి సంకల్పంతో మహిళా పక్షపాతంగా ముందుకు వెళ్తున్నారు చంద్రబాబు గారు. ఇదే విధంగా ప్రతి ఒక్కటి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఆర్పీలకు ట్యాబ్ ఇచ్చిన ముఖ్య ఉద్దేశం పేదరిక నిర్మూలన. మన సమాజంలో పేదరిక నిర్మూలన అవ్వాలంటే ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా ఎదగాలని సంకల్పంగా తీసుకెళ్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా
సమాజంలో సగభాగంగా ఉన్నటువంటి మహిళలు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి కావాలనేటువంటి గొప్ప ఆలోచనతో ముఖ్యంగా పట్టణాల్లో నివసించేటువంటి పేదలకి జీవనోపాధితో పాటు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనేటువంటి ఆలోచనతో నిర్మించినటువంటి మెప్మా డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి ఆర్పీలు ముఖ్యంగా ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కీమ్ దగ్గర నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఇంటింటికి తీసుకుని వెళ్ళేటువంటి ఆర్పీలకు డిజిటల్గా ఈరోజు మారుతున్నటువంటి యుగంలో ప్రతి ఒక్కరు కూడా కంప్యూటర్స్ని వాడుతూ ల్యాప్టాప్స్ని వాడుతూ పనిచేస్తున్నటువంటి తరుణంలో వాళ్లకు కూడా మరింత వెసులుబాటుగా ఉండేటువంటి విధంగా ఈరోజు గ్యాలక్సీ శాంసంగ్ సంబంధించినటువంటి 5G ట్యాబ్ని దాదాపు 150 మందికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా దీని ద్వారా వాళ్ళందరూ కూడా ఆడిట్తో పాటు కొత్త గ్రూప్స్ని ఫామ్ చేయడం, దాంతోపాటు వాళ్ళని ప్రమోట్ చేసుకోవడం, అవసరమైనటువంటి బ్యాంక్ లింకేజ్తో పాటు అన్ని కార్యక్రమాలు కూడా ట్యాబ్ ద్వారా చేసుకొని మరింత పారదర్శకంగా వెసులుబాటుగా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేటువంటి విధంగా ఎక్కడా కూడా లోటుపాట్లు లేకుండా మరింత దీనిగా పనిచేయడానికి ఆలోచనతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి 9,590 ఆర్పీలందరికీ కూడా ఈరోజు ట్యాబ్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. చాలా సంతోషం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో కొత్త ఆలోచనతో ఈరోజు P4 పథకాన్ని ముఖ్యంగా పేదవారిని ఉన్నతమైనటువంటి వర్గాలకు సమానంగా ఎదిగేటువంటి విధంగా పెట్టినటువంటి కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకుని వెళ్ళడానికి ఒక నూతన ఒరడితో ఈరోజు ట్యాబ్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ ముఖ్యంగా ఆర్పీలందరూ కూడా మరింత పారదర్శకంగా ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా సమాజంలో ఉన్నటువంటి భేదాభిప్రాయాలను తొలగించేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని దీన్ని వెసులుబాటును మీరందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉంటాం.